విఘ్నేశ్వర స్తుతి యొక్క అర్థం తాత్పర్యం తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. దీని యొక్క అర్థం ఏంటంటే, శుక్ల అంటే తెల్లనగు, అంబర అంటే వస్త్రమును, ధరం ధరించినవాడును, విష్ణుం సమస్తమందున్నవాడు, శశి అంటే పూర్ణచంద్రునితో సమమైన వర్ణ శరీరకాంతి కలవాడును, చతుర్భుజం 4 భుజములు కలిగినట్టివాడును, విఘ్న పనుల యొక్క ఆటంకములు, ఉపశాంతయే లేకుండు కొరకు, ధ్యాయేత్ ధ్యానింపవలయును అని. దీని తాత్పర్యం ఏంటంటే, తెల్లనగు వస్త్రమును ధరించి సర్వవ్యాపకుండైన పూర్ణచంద్రునితో సమానమగు శరీరకాంతి కలిగి, 4 భుజములు కలిగి, నిర్మల వదనారవిందముచే ప్రకాశించి, పనులన్నీయు విఘ్నము లేకుండా జరుగుటకు విఘ్నేశ్వరుని స్తుతింపవలెను అని ఈ విఘ్నేశ్వర స్తుతి యొక్క అర్థం.